రాష్ట్రాలు వేరైనా తెలుగు వారంతా ఒక్కటేనని, అనవసర వివాదాలతో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించడం సరికాదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణలో కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా రాజకీయం చేసే హక్కు ఉంటుందని చంద్రబాబు గుర్తు చేశారు. డిఎస్సి నియామకాలపై మాజీ సీఎం జగన్ చేస్తున్న ఆరోపణల్ని హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా ఖండించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. డిఎస్సి ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి అభ్యర్థులకు గౌరవప్రదంగా నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. తప్పుడు ప్రచారాలతో యువతలో అయోమయం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం తప్పదని హెచ్చరించారు. తోతాపురి మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు న్యాయమైన ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. చిన్నారులకు ఆరోగ్యకరమైన మంచి భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో వారి సమగ్ర వికాసానికి నవచేతన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సమన్వయ శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముస్లిం సమాజంలో చాలా మందికి ఉర్దూ మాట్లాడడం వచ్చినా చదవటం రావటం లేదని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లోటును భర్తీ చేయడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదంతో ఆవో ఉర్దూ సీకే అనే ప్రత్యేక పుస్తకం ద్వారా ఉర్దూ అక్షరాభ్యాసం, పఠన నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించామని వెల్లడించారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఉర్దూ అకాడమీ కంప్యూటర్ సెంటర్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలతో పునః ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను తాజాగా డిఎస్సి అభ్యర్థులు కలిశారు. ఈ సందర్భంగా డిఎస్సిలో జరిగిన అక్రమాలు, అవినీతిని అభ్యర్థులు వైఎస్ జగన్ కు వివరించారు. టీడీపీ నేతలు స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకున్నట్లు తెలిపారు. కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు చెప్పుకొచ్చారు. నిజమైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన రఘురామకృష్ణకు చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ ఈవో సేనా నాయక్ ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో స్వాగతించిన అధికారులు వేద పండితులచే వేదాశీర్వచనం అందజేశారు. మాజీ మంత్రి పేర్ని నానిపై ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మర్యాదగా మాట్లాడితే మర్యాద దక్కుతుందని, హద్దులు దాటి మాట్లాడితే గట్టిగానే సమాధానం ఉంటుందని హెచ్చరించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన పేర్ని నాని ఇప్పుడు ఎంపీ కావాలనే ఆశతో అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, మహిళా కోటాలో బీసీ మహిళలకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్ నూకానమ్మ యాదవ్ డిమాండ్ చేశారు. బీసీలకు రాజకీయంగా తగిన గుర్తింపు, అవకాశాలు కల్పించకుండా సామాజిక న్యాయం సాధ్యం కాదన్నారు. బీసీ హక్కుల సాధన కోసం త్వరలో ఢిల్లీలో 1000 మందితో భారీ ఉద్యమ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మున్సిపాలిటీలో అన్ని రకాల సేవలను ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తోందని సిఐటియు నాయకులు బోయ సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 673/975లను తక్షణమే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు.